అభిమానులతోని ఇంటరాక్ట్ అవ్వడంలో ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి తర్వాతనే ఎవరైనా అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్క అభిమానిని కూడా గౌరవించే వ్యక్తి ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తి అంటే మనకు మెగాస్టార్ చిరంజీవి గారని చెప్పుకోవచ్చు. తర్వాత ఆయన ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, ఒక అభిమాని అంటే వాళ్ళు అంతకు మించి గౌరవంగా వాళ్ళని చూస్తూ ఉంటారు. ఎందుకంటే అభిమానులు ఉండడం వల్లనే వాళ్ళు ఆరాధిస్తున్నారు కాబట్టి ఇప్పుడు హీరోలు కానీ, హీరోయిన్లు కానీ ఇప్పుడు ఈ రేంజ్‌లో ఉన్నారు. సో అదే విధంగా చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు తన అభిమానులతోని మాత్రం చాలాసేపు మాట్లాడడం జరిగింది. వాళ్ళతో పాటు మాట్లాడి ముఖ్యంగా రామ్ చరణ్ గురించి, గేమ్ చేంజర్ సినిమా గురించి ఒక ఖచ్చితమైన నమ్మకాన్ని మాత్రం ఆయన అందరితోని కూడా పంచుకోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్కి మాత్రం ఖచ్చితంగా అవార్డు రావాల్సిందే, నేషనల్ అవార్డు అనే విధంగా కూడా ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసిన తర్వాత అరే మా రామ్ చరణ్ రా బాబు అని కాలర్ ఖచ్చితంగా ఎగరేసుకుంటారు. ఆ విధంగా రామ్ చరణ్ ఈ సినిమాలో నటించాడనే విధంగా కూడా మనకు మెగాస్టార్ చిరంజీవి గారే స్వయంగా చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసుకుంటే ఒక హీరో గురించి తన అభిమానులు ఎంతవరకు చెప్పినప్పటికీ తన సొంత ఫ్యామిలీ వాళ్ళు తన తండ్రి చెప్పాడంటే అది ఇంకా దానికి తిరుగులేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళని చూసి పెంచి అండ్ వాళ్ళ అవగాహనతోని వాళ్ళని పెంచుతుంటారు కాబట్టి వాళ్ళ విలువలు కావచ్చు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు అందిపుచ్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా రామ్ చరణ్ కూడా ప్రతి ఒక్క అడుగుజాడల్లో కూడా మనకు మెగాస్టార్ చిరంజీవి గారు అడుగుజాడల్లో నడుస్తూ ఆయన విలువలకు ఇంకా ప్రాణం పోసాడని చెప్పుకోవచ్చు. అంటే ఆయన కన్నా మించి ఇంకా మంచి పేరును సంపాదించుకున్నాడు. సో మొత్తానికి గేమ్ చేంజర్ సినిమాలో ఆయన ఒకటి కాదు రెండు అంటే డ్యూయల్ రోల్గా చేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకుంటే వివిధ రకాల్లో మనకు కనిపించాడు. పోలీస్ ఆఫీసర్గా, ఐఏఎస్గా, ఒక రాజకీయ నాయకుడిగా, అప్పన్న ఒక తండ్రి క్యారెక్టర్లో ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక హీరో ఒక సినిమాలో 2 క్యారెక్టర్లు 3 క్యారెక్టర్లు చేశారు. ఇందులో మనకు దాదాపుగా 4 క్యారెక్టర్లు కనిపిస్తున్నాయి. ఆయన యాక్టింగ్కి ముఖ్యంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సెల్యూట్ చెప్తారు. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా మాత్రం ఖచ్చితంగా విన్నింగ్గా నిలుస్తుంది. ప్రతి ఒక్క అభిమాని కూడా కారు ఎగరేసుకుంటారు. అదేవిధంగా రామ్ చరణ్ యాక్టింగ్కి మాత్రం నేషనల్ అవార్డు ఈసారి పక్కా అనే విధంగా ఆయన మాత్రం ఒక ఖచ్చితమైన నమ్మకాన్ని చెప్పడం జరిగింది. అదే విషయాన్ని డైరెక్టర్ సుకుమార్ కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఈసారి గేమ్ చేంజర్ సినిమా శంకర్కి అదేవిధంగా రామ్ చరణ్కి మాత్రం గొప్ప విజయం కాబోతుంది. ఈ కొత్త సంవత్సరంలో ఓపెనింగ్స్ చాలా భారీగా ఉండబోతున్నాయి. ప్రతి ఒక్క అభిమాని కూడా రాసి పెట్టుకునే విధంగా తన అభిమానులతోని మాత్రం మెగాస్టార్ చిరంజీవి చెప్పడం జరిగింది.